హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక రెసిపీ చేస్తున్నాను చూడండి. ఈ పిండి బడి పిండి. దీనిలో ఎలా చేయాలనేది నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. నేను బాగుంటుంది ఈ రెసిపీ, మనం తింటుంటే టేస్ట్గా ఉంటుంది. మీకు ఒకసారి చేసి చూపిద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో చక్కెర కలిపేసి ఉంటారు, పిల్లలకి ఇచ్చే బడి పిండి కాబట్టి దీంట్లో చక్కెర వాళ్ళు ముందుగానే కలిపేసి ఉంటారు కాబట్టి మనం ఏం వేయబడలేదు. దీంట్లో లిమిట్గా వాటర్ వేసుకోవాలి, చాలా వేయకుండా లిమిట్గా వేసుకుంటే వాటర్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగే ఉండాలి, కొంచెం చాలా వాటర్ లేకుండా ఇలాగా పొడి పొడిగా కలుపుకోవాలా. ప్లేట్కి ఆయిల్ రాసుకున్నాను. మనం నెయ్యి ఉన్న రాసుకోవచ్చు, ఆయిల్ ఉన్న రాసుకోవచ్చు. అలా మనం రాసేసుకొని ఎలాగా మనం కుడుములాగా పట్టేసుకోవచ్చు. మనం సత కుడుములు చేసుకుంటాం కదా, బీప్ పిండితో చేసుకుంటాము. దీంట్లో అంగన్వాడి పిండి కాబట్టి అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మంచిది ఈ రెసిపీ తింటే. అంటే ఒకే రకంగా తినబుద్ధి కాదు కాబట్టి ఎలాగో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎలా చేసుకుంటూ బాగుంటుందని. మనం దీంట్లో ఏం కలపబల్లే, అన్నీ ఒళ్ళే కలిపేసి ఉంటారు కాబట్టి మనం కుడుము చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిది కూడా ఇది తింటే, పిల్లలకి పెద్దలకి మంచిది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే పెట్టుకోవాలా. మనం ఎట్టయినా పెట్టుకోవచ్చు, మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవచ్చు, గిన్నెలో మనం ఇలాగ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎలా చెట్ చేయాలో చూపిస్తాను. ఇది పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, కింద స్టాండ్ పెట్టుకున్నాను, స్టాండ్ మీద ప్లేట్ పెట్టేస్తున్నాను. అలాగే దీని మీద ఇంకొక మూత వేస్తున్నాను. గ్యాస్ అంటించాను, గ్యాస్ మీద పెట్టేస్తున్నాను. దాని మీద ఇంకొక మూత పెట్టేస్తాను. చూడు, కుక్ అయిపోయింది, ఆవిరి వస్తున్నది చూడండి. అయిపోయింది, చూపిస్తాను. నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. సూపర్గా కుక్ అయినాయి, చాలా బాగుంటుంది. తీసేస్తున్నాను నేను. ఇది చూడండి, మంచిగా కుక్ అయ్యింది. కుక్ అయింది కాబట్టి కుడుము ఇలాగా మనకు కట్ చేస్తే మనకు కటింగ్ అవుతుంది. అది కుక్ అవ్వకపోతే పొడి పొడిగా అయిపోతుంది. కాబట్టి ఇది పిల్లలకు పెట్టే ఫుడ్ కాబట్టి మంచి రెసిపీ. మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఎలా ఉంది, మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్.